2025లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రేమ, పెళ్లి, సంతానం, వృత్తిపరంగా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మనతో పాటు కొయ్యదొర శ్రీనివాస్ రాజు గారైతే ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యవేత్త. ఆయన అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు, ఇప్పుడు 2025కు సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 2025 ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుర్తదేశతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలము, జీవిత బలము, లక్ష్మీ బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము అనగా ఈ జాతక విధానాల్లో చూసుకుంటే వీళ్ళకి మెయిన్గా 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎన్నెన్నో విధానాలుగా విద్యాపరంగా, కుటుంబ పరంగా, చేసే పనుల పరంగా, భార్య పరంగా, ప్రేమించే స్త్రీ పరంగా వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. సతమతం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, మనసుకి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ముందు జాగ్రత్త అనేది తీసుకోకుండా ఉన్నదాని వలన చాలా ఇబ్బందులు పాలవుతుంటారు. ముందు జాగ్రత్తలు అంటే రేపు చేసే పని కానీ, రేపు చేసే ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి ఫ్రెండ్ కానీ, బంధువు కానీ, మిత్రులు కానీ ఎవరికి కానీ పబ్లిక్ చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు విద్యా విధానాల్లో పెద్ద పెద్ద చదువుల గురించి కొన్ని విదేశాలు వెళ్ళటం కానీ, పెద్ద పెద్ద చదువులు చదవటం కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటం కానీ ఇలా జాతకంలో ఉంది. కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక మనసులో అనుకున్న ఒక ఆలోచన, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఒక ఆశ ఉంటుంది కదా. లాయర్ కానీ, పోలీసు కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ ఏదో ఒక ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదా. మరి ఆ కోరిక గురించి వాళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఎన్ని విధానాలుగా పోరాడినా కూడా అది వాళ్ళకి దక్కకోకుండా అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది గురువుగారు అనేది చాలామంది చాలా విధానాలుగా సందేహాలు ఉంటాయి. ఎందువల్ల అంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్కి ఎదురైనప్పుడు ఇలాంటి కష్టాలు వాళ్ళకి ఎదురవుతుంటాయి. ఇంట్లో ఆర్థిక బాధలు, కుటుంబ సమస్యలు, ఫ్రెండ్షిప్ నుంచి కొన్ని లేనిపోయిన ఇబ్బందులు, మనకు సాయం చేస్తున్నవాడు ఫ్రెండ్ కూడా మన మీద విరోధం కావటం, చిన్న మాట మాట్లాడితే మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, మనల్ని ఇంతకుముందు ఉన్నంత ప్రేమ అభిమానం ఇప్పుడు చూపించుకోకుండా ఇక వాడు సక్కన వాడే ఉండటం, మనల్ని పట్టించుకోకుండా కొంచెం పోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మరి జరిగినాయిరా అంటే అది ఏమిటి గురువుగారు అనేది చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటన మీకు జరిగిందిరా అంటే మీ కుటుంబానికి, మీ ఇంటికి, మీ పిల్లలకి, మీ భార్యకి, మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి, మీ ఇంటికి ఒక చెడు ప్రయోగం జరిగినట్టుగా. చెడు ప్రయోగం అంటే ఎవరో మీకు తెలిసిన వాళ్ళైనా కానీ, తెలియని వాళ్ళైనా కానీ, కొత్త వాళ్ళైనా కానీ మీరు మంచిగా బాగుపడుతున్నారనుకోండి. అబ్బా 4 కార్లు కొన్నారు, 3 ఇళ్ళు కట్టారు, మంచి బిజినెస్ డెవలప్మెంట్ చేసేస్తున్నారు, బాగున్నారు, ఇల్లు వీళ్ళకేమి తక్కువ అని చాలామంది చాలా విధానాలుగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఆలోచన కన్ను అనేది మీ మీద పడిపోతుంది. ఆ కన్ను మీ మీద పడిన దాని వలన మీకు చాలా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. దానివల్ల ఆందోళన, మనశ్శాంతి, మానసికమైన ఇబ్బందులు, లేనిపోయిన చికాకులు, మనకి దగ్గరికి ఉండవలసిన వాళ్ళే మన పక్కన ఉండే మిత్రులే మనకి శత్రువులు కావటం, మనం చేసే ఆఫీసులో కానీ, మనం చేసే కంపెనీలో కానీ, మనం చేసే ఒక బిజినెస్లో కానీ అక్కడ మన బాస్ మనల్ని డిస్టర్బెంట్ చేయటం కానీ, అక్కడ ఉండవలసిన చిన్న వాళ్ళు కూడా మనల్ని సులకనగా చూస్తాం కానీ అలాంటిది మీ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జాతకానికి అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మనకి ముఖ్యంగా
కలిగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆపద్బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగ దేవుడు. కాబట్టి ఈ మానవ జన్మ ఒకటే, ఈ ఒక్క జన్మకే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనం ఈ జన్మ మనం జాగ్రత్త పడుకోకుండా ఉంటే ఇంకా గత జన్మ అనేది లేదు మనకి. ఈ ఒక్క జన్మలోనే మనం తీసుకోవాల్సిన ఒక భారీ విశేషాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మనం చేసుకునే ఉద్యోగాలు కానీ, మనం టైం పాస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకున్న తర్వాత మనకు రావాలంటే ఏది దక్కదు. కాబట్టి కష్టే ఫలి అన్నాడు. కష్టే ఫలి అనగా మనం ఎంత కష్టపడతామో ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీ ఇంట్లో బియ్యం పిండితో తయారు చేసిన ఒత్తులు, ఏది దీపారాజనలు, అవి 7 ఒత్తులు తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి. అక్కడ ఇస్త్రాకు వేసేసి ఆ ఇస్త్రాకు మీద స్టార్ ముగ్గు వేసేసి అక్కడ పసుపు కుంకుమ వేసేసి మన చేతుకుంట 3 దోశలు బియ్యం వేసి లెవెల్ చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ స్టార్ వేయాలి. ఆ స్టార్ వేసిన తర్వాత ఆ స్టార్లో ఈ దీపారాజనలు 7 దీపారాజనలు వెలిగించాలి. అవి శనివారము 7 శనివారాలు చేయాలి. ఆ 7 శనివారాలు చేసి ఇప్పుడు శనివారం చేశారు కదా, చేసిన తర్వాత తెల్లారి అవన్నీ తీసుకొని అవి ఒక నైట్ సాయంత్రం పెట్టామనుకోండి, తెల్లారతాలకే ఆరిపోతాయి అన్నీ. ఆ ప్లేట్ అలాగే తీసుకొని ఒక కవర్లో పెట్టి తీసుకొని మనకు దగ్గరలో ఉండాల్సిన ఒక నది ఒడ్డున, నది అంటారు కదా, కాలువ కానీ, ఏ కాలువ అయినా కానీ, నది కానీ, సముద్రం కానీ మనకు దగ్గర ఉండాల్సింది వెళ్ళి అది మీరు ఆ గంగలో కలిపేయాలి. ఆ గంగలో వేసేసి రావాలి. అలాగా మీరు కరెక్ట్గా 7 సార్లు అలాగ చేయాలి. 7 సార్లు చేసిన తర్వాత లాస్ట్ వారం రోజున మీరు అక్కడ పూజ చేసేటప్పుడు ఆ దీపారాజన వెలిగించేటప్పుడు మీ చేతుకుంటూ కొంచెం చిల్లర పెట్టాలి అక్కడ. అంటే మీ శక్తి ఎంత ఉందో అంత ఎక్కువ, మనం ఇంత పెట్టాలి అంత పెట్టాలని కాదు, మీ శక్తి ఎంత ఉందో అంత శక్తి ఆ చిల్లర డబ్బులు మనం వేయాలి అక్కడ. ఆ వేసిన ఆ డబ్బులన్నీ అవి తీసుకొని ఒక ముడుపు కట్టుకొని 7 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మళ్ళా 11 ప్రదర్శనలు చేయాలి. 11 ప్రదర్శనలు చేసిన తర్వాత ఆ గుడిలో మీరు ఆ స్వామి పూజారి కన్నా ఇవ్వచ్చు, లేదు మీరు అక్కడ ఉండి ఉంటుంది, ఆ ఉండీలు అనేది కంపల్సరీ వేయాలి. 99% వరకు ఉండీలు వేయాలి. కాకపోతే ఉండి లేని వెడల అక్కడ ఉన్న గుడి పూజారి ఉంటారు కదా, ఆ గుడి పూజారికి మీరు అందజేయాలి. ఆ విధంగా మీరు అందజేస్తే మీ కుటుంబానికి, మీ చేసే పనులకి, మీరు అనుకునే విధానాలకి మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది. మనస్సు శాంతిగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓకే, చూసారు కదండి 2025లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో దానికి తగిన దోష పరిహారాలు కూడా గురువు గారు చెప్పడం జరిగింది. ఏ విధమైన సమస్యలు ఉన్నా కానివ్వండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కొయ్యదొర శ్రీనివాస్ గారిని సంప్రదించండి. ఆయన ఇంకేమైనా దోష పరిహారాలు చేయాల్సి ఉంటే అవి కూడా చెప్తారు. ఖచ్చితంగా మీకైతే పరిష్కారాలు దొరుకుతాయి. ఏ విధమైన భయం అక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.